శ్రీ గురుదత్త జీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్ది. ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ. జై గురుదేవదత్త. ఈరోజు మనం చేసే వీడియో షిరిడీలో మీ అందరికీ ఇష్టమైంది ఒకటి జరిగింది, అది మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీని వలన నాకు దత్తుడికి ఇద్దరికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనకి ఇది అందరూ సబ్స్క్రైబ్ చేయడం వలన, వేస్ట్ పెట్టడం వలన డబ్బులు వచ్చాయనుకో, ఆ డబ్బులంతా మన దత్తుడికి. యాక్చువల్గా నేను అలా దానికోసం చేయలేదు. ఫస్ట్ ఇప్పుడు నాకు డబ్బులకి ఎలిజిబిలిటీ అయినానని ఒక ఇది వచ్చింది, పెట్టారనమాట దాంట్లో. అందుకోసమని మనకి ఏదైనా రూపాయి వస్తే అదంతా మనకి మన స్వామికి వాడుకుందాం అనేసి అనిపించింది అనమాట. అందుకు చెప్తున్నాను. సరే, మీ అందరికీ నచ్చే మాట, మీ అందరూ సంతోషం దగ్గర గంతులేసేది ఏంటో చెప్పనా. సిడీలో ఒకప్పుడు ఒక 5-6 ఏళ్ళకు అయిపోయింది అనుకుంటాను, మనం ఏ పువ్వులు తీసుకెళ్ళిన వరకు పెట్టేవారు, ఆ ప్రసాదం పెట్టేవాళ్ళు, శాలువాల దగ్గర పెట్టేవాళ్ళు, ఇలా ఎన్నో చేసేవారు. బాబా దగ్గర మనం ఎన్ని పూలు తీసుకెళ్ళాం, ఎన్ని మాలలు తీసుకెళ్ళాం, సమాధి దగ్గర పెట్టి ఇంకెవరన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇలా చక్కగా మనకు అనుకున్నప్పుడు లభ్యమయ్యేవి. కానీ ఇప్పుడు స్వామికి వాళ్ళే పూలు పెడుతున్నారు తప్ప మనం తీసుకెళ్ళే ప్రసక్తి లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చింది, ప్లస్ అక్కడ మళ్ళీ వాళ్ళకి ఏమి ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ ఆపేశారు. ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి అత్యంత అద్భుతమైన ఆనందమైన విషయం జరుగుతోంది. మనం ఎవరైనా సరే పూలు తీసుకెళ్ళచ్చు, ప్రసాదాలు తీసుకెళ్ళచ్చు, అని తీసుకెళ్ళచ్చు స్వామికి. చక్కగా సమాధి మందిరం దగ్గర పెడుతున్నారు. మరి నేను గుడివాడలోనే ఉండిపోయినాను, 3 నెలలు రాలేదు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే అర్థం కాల, ఇదేంటి అందరూ పూలమాలు తీసుకెళ్ళిపోతున్నారు స్వామికి, సమాధి మందిరం దగ్గర ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి నాకు అర్థం కాదు. అప్పుడు ఇంటికి వచ్చి మా పైన ఆంటీ ఉంటారు, ఆమెను అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, అరే లేదు, ఇట్లా మొన్న ఎలక్షన్స్ జరిగాయి, ఎలక్షన్ జరిగితే అప్పుడు అందరూ మేము పూల కొట్లో వాళ్ళంతా అందరూ, మరి నిజమే ఎంత బిజినెస్ లాస్ కదా, పూలంతా పాపం ఎవరు కొనుక్కోరు, వాళ్ళకంతా బిజినెస్లో వాళ్ళంతా ఇదవుతారు. అందుకని బాబాకు భక్తులంతా పూలు తీసుకుని ఒక ఇది పెడితే, అనుమతి పెడితే మేమంతా మీకు ఓట్లు వేస్తాము అని చెప్పేసి అన్నారట. అప్పుడే కదా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు అని చెప్పంటే, మేము ఓట్లు వేయం అన్నారట షిరిడీ పురవాసులు. అంటే బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, ఏమో మరి తెలియదు. అనేటప్పటికీ సరే సరే అని ఆ నిబంధన తీసేసి చక్కగా స్వామి దగ్గర మనం అందరం పూలు పెట్టుకున్న అదృష్టాన్ని మనకు బాబా వాళ్ళు మళ్ళీ ప్రసాదించారు. నేను అది లాస్ట్ మంత్ కూడా ఒకసారి ఎప్పుడు అనుకున్నారే, బాబాకు ఒక గులాబీ పువ్వు తీసుకుని ఇది లేదు, ఎవరు పాపం వాళ్ళు చిన్న చిన్న పిల్లలంతా అమ్ముతూ ఉంటారు, చక్కగా అవి తీసుకెళ్ళి గులాబీలు బాబా పాదాల దగ్గర పెడితే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఎవరు అలవ కూడా చేసేవాళ్ళు కాదు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరిని తీసుకెళ్తే బయట బకెట్ ఒకటి పెట్టేసి దాంట్లో వేసేసేవాళ్ళు. ఇంకా అప్పుడు పాపం అది వాడిపోయి అది తీసుకెళ్ళి కుప్పతోట్లో పోసేవాళ్ళు నిజంగా మాట్లాడితే. ఇంకా అంత తప్ప నాకు ఇంకేమీ తెలియదు అనమాట. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ మూలాన ఈ యొక్క సాయి భక్తులు కావచ్చు, అదే బిజినెస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి అలా అడగటం వలన మనందరికీ చాలా సంతోషకరమైన వార్త తెలిసింది. ఇప్పుడు దర్శనానికి ఎవరు వెళ్ళినా సరే అందరూ చేతుల్లో పూలమాలలు, పువ్వులు, బయట దర్శనానికి వెళ్ళే వాళ్ళ దగ్గర పూలు, బయటకు దర్శనం చేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర పూలు, ఇవన్నీ కలకల్లాడిపోతున్నాయండి. సిడీలో చూస్తే అసలు చాలా ఆనందంగా ఉందన్నమాట అందరూ పువ్వులతో. లేదంటే భగవంతుడికి ఒక పువ్వు తీసుకునేది కూడా లేదే అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అవేమీ లేకుండా బాబా మన మొర ఆలకించి చక్కగా మనం అందరినీ మీకు ఇష్టమైన పూలు తెచ్చుకోండి, సమాధి దగ్గర పెట్టండి అని చెప్పేసి అద్భుతంగా మనకు ఆనందాన్ని పంచారు. కాబట్టి మీరు ఎవరైనా ఈ మధ్యలో షిరిడీలో రాకపోయింటే మీకు ఈ విషయం తెలియదు, కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే షిరిడీలో ప్రతిదీ మనకు అనుభూతేనండి, ప్రతిదీ మనకు ఆనందమేనండి. అలా నేనైతే చాలా ఆనందాన్ని పొందుతాను, చాలా నాకు ఇష్టంగా అన్నీ చూసుకుంటూ ఉంటా. ఈరోజు ఇక్కడ కొత్త రూల్స్ ఏం మార్చారు. ఒకసారి అయితే ద్వారకామాయి నుంచి
దున్ని దగ్గర కూడా పంపించేవాళ్ళు కాదు ఆ మధ్యకాలంలో. అప్పుడు కరోనా అప్పటి నుంచి మూసేశారు. ఇటు నుంచి ఇట్టే వెళ్ళేవాళ్ళం. అరే బాబా దగ్గరికి వచ్చి దర్శనం కూడా చేసుకోలేకపోతున్నావే అని బాధపడ్డా. ఇంకా నిజంగా మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ ఒక నెలకంతా చక్కగా అక్కడ లోపలికి వెళ్ళి చక్కగా దుని ముందు నుంచి ఇలా స్వామిని దర్శనం చేసుకొచ్చే అదృష్ట భాగ్యాన్ని ఇచ్చారు. అలా ఇప్పుడు కూడా జనాలు ఎక్కువైతే ఒక్కోసారి గ్లాసులు వేసేస్తారు. ఇప్పుడు చాలా వరకు 90% ఒక శనివారం ఆదివారం తప్ప గురువారం కూడా తీసేస్తున్నారు. గ్లాసులు కూడా పెట్టట్లేదు. అటుపక్క వెళ్తే తలవైపు, ఇటుపక్క వెళ్తే పాదాల వైపు, మధ్యలో వెళ్తే స్వామిని మనం చక్కగా ఎదురుగా కళ్ళల్లో కూడా చూడవచ్చండి. అలా మనం అలాంటి దర్శనాలు కూడా చేసుకోవాలి. మనము అక్కడ లోపలికి ఎంటర్ కాగానే మనకు ఒక ఎటు వెళ్ళాలి, ఏ దర్శనానికి వెళ్ళాలి అని ఫీల్ అవుతూ ఉంటాం. చాలామంది ఇటు దూరం కొంతమంది, అటు దూరం కొంతమంది, మధ్యలో దూరం కొంతమంది. కానీ ఇక్కడ బాగా ఆలోచించండి. ఎవరు ఒకరోజు ఉండిపోయేవాళ్ళు కాదు షిరిడి దర్శనానికి. అందరూ 2-3 రోజులు ఉండేవాళ్ళే. సరే ఒకరోజు వచ్చిన వాళ్ళకు కూడా అందరూ ఎక్కువ పాదాల వైపే వెళ్దాం అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే పాదాలే కదా శరీరానికి ముఖ్యం అనుకొని. నిజమే, పాదాలు ఎంత ముఖ్యమో తల వైపు కూడా మీకు అంతే ముఖ్యమని. అందుకని ఆ సైడ్ వెళ్తే తలవైపు బాబా శరీరం తలవైపు వెళ్తుంది సమాధి దగ్గర. ఆ లాస్ట్ వెళ్తే పాదాల వైపు, మధ్యలో వెళ్తే చక్కగా ఆ యొక్క విగ్రహమూర్తి ఎదురుగుండా ఆ యొక్క మొహంలోకి మనం ఆ స్వామి కళ్ళల్లోకి మనం కళ్ళు పెట్టి ఆ పాదాల వంక మనం అలా దర్శన భాగ్యాన్ని పొందవచ్చు అనమాట. కాబట్టి వీళ్ళని వాళ్ళు ఇట్లా 3 సార్లు దర్శనం చేసుకోవాలి. ఒకేసారి పాదుల వంక కాకుండా, ఒకేసారి తల వైపు కాకుండా, ఒకేసారి మధ్యలో వైపు కాకుండా చక్కగా అలాంటి దర్శనాలు కూడా చేసుకోండి. ఎందుకంటే చాలామందికి పాపం పాదాల వైపు వెళ్తాము అనుకునే వాళ్ళు మధ్యలోకి తెలియదు, వాళ్ళకి దూరేస్తారు. అటువైపు వెళ్తాను వాళ్ళు మధ్యలో దూరేస్తారు. కాబట్టి తెలియకుండా మీరు అందుకని ఈసారి ఏం చేస్తారు తెలిసి ఆ చివర లైన్ వెళ్తే పాదాల వైపు, ఆ చివరి వైపు వెళ్తే తల వైపు, మధ్యలో ఇంకొక క్యూ లైన్ ఉంటుంది అన్ని లోపల, ఆ లైన్ వెళ్తే మధ్యలో వైపు ఇటు తిరిగి ఇటు రావచ్చు అని చెప్పేసి మీకు ఒక ఆలోచన. అంటే కొత్త వాళ్ళకి చెప్తాను. పాత వాళ్ళకైతే పాపం తెలియదు కదా, అందరూ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అయితే అమ్మ తల వైపు వెళ్దాం రావే, ఇట్లా పాదాల వైపు వెళ్తాం రా అయినా పిలుచుకుంటూ ఉంటారు క్యూలో. అది ఆనందమే. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇలా ఏ పక్క దర్శనానికి వెళ్ళాలి పాపం అటు ఇటు దూరేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఈ కన్ఫ్యూజ్ కూడా ఏమీ కాకుండా అత్యంత అద్భుతంగా మీరు దర్శనాలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎవరైనా పూలు తెచ్చుకొని స్వామికి అక్కడ ఈవేళ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మన రూల్స్ మనకు వచ్చేసే, మన సాయినాథుడికి అత్యంత వైభవంగా పూలతో చక్కగా స్వామికి అక్కడ తీసుకెళ్ళచ్చు. వీళ్ళంతా ఎందుకంటే ఆ బిజినెస్ వాళ్ళంతా మరి పడిన పూలు ఏం చేస్తారండి, మరి అందుకోసం వాళ్ళకు ఎంతో నష్టాలు అయ్యి పాపం వాళ్ళకంతా ఇది బతకడానికి కూడా ఇవన్నీ అవకాశాలు కదా. ఇవన్నీ పాపం ఒక మాల అక్కడ పూల మాల సిడీలో ఉన్నాయి, మోసాలు కాదని చెప్పను. కానీ వాళ్ళు బ్రతకాలి కాబట్టి బాబావారు వాళ్ళకు కూడా అనుగ్రహం ఇచ్చారు. అలాగే మన కోరిక కూడా సంతోషంగా తీసుకెళ్ళాలి కాబట్టి మన కోరికను మనం తీర్చాడు బాబావారు. ఒకరికేమీ అన్యాయం చేయడం, ఒకరికేమి న్యాయం చేయడండి. అందరికీ ధర్మంగా ఉండమని, అందరికీ ఎవరి మనసులో ఏ ఇష్టమైన కోరుకుంటుందో అవన్నీ కూడా ఆ సద్గురు సాయినాథుడు ఆయన తీరుస్తాడండి. కాబట్టి మన పక్కనే వింటాడు, మనలోనే ఉండి వింటాడండి ఆ సాయినాథుడు. కాబట్టి మనం ఎవరు దిగులు పడాల్సిన అవసరం. ఇదిగోండి ఈ పూలన్నీ కూడా బాబా సమాధి మందిరంలో పూలండి. చూసారా, మేమైతే చక్కగా ఆ పూలమాలన్నీ తెచ్చి రోజు ఒక 5-6 మాలలు తీసుకొచ్చి మధ్యాహ్నం సాయంకాలం కూడా రోజు ఇలా అలంకరించుకుంటూ ఉన్నామండి స్వామికి. చూసారా శ్రీపాదుడికి చూడండి ఎంత చక్కగా పూలు, ఎంత సిడీలు చాలా బాగుంటాయి కదా పూలంతా. ఇదిగోండి చక్కగా స్వామికి ప్రతి మాల ఇలా వేసేసి అక్కడ స్వామికి అలా వేసేసి, అలా మాల కూడా వేయరు, అలా సమాధికి అలా పెట్టేసి మళ్ళీ పక్కన మళ్ళీ మనకే ఇచ్చేస్తారనమాట. మనకే అంటే మనకు కావచ్చు, పక్కన ఇంకెవరికైనా కావచ్చు, ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళకి వస్తాయండి. చూడండి ఒకసారి దర్శించుకోండి. ఇదన్నమాట మంది. సరే, నాకు అనిపిస్తుంటుంది బాబాని చూస్తే ఆనందం, ఆ తన్మయత్వంతో అక్కడ వాళ్ళందరూ పూజారులంతా పూజ చేస్తూ స్వామికి అక్కడ మాల వేస్తూ ఒక్కొక్కళ్ళు హారతి పడుతూ ఇలా అందరూ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అలా చేస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది బాబా అప్పుడు నేనున్నానేమో నీతో, కాబట్టి మళ్ళీ ఈ సేవకు నీకోసం ఇక్కడికి రమ్మని చెప్పావా బాబా అని అనిపిస్తూ ఉంటుంది.
అదే ఆ పాట రూపంలో ఒకసారి మీ అందరికి వినిపిస్తాను. అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూసానేమో, అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూసానేమో, ఆ సిరిడి గ్రామంలోన సాయిని సేవించానేమో, ఆ సిరిడి గ్రామంలోన సాయిని సేవించానేమో, అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూశానేమో. సాయి బాబా ప్రతిరోజు భిక్షకు వెళ్తాడు కదా, ఒక్కోసారి 10-12 సార్లు వెళ్ళేవారట భిక్షకు. 5 ఏళ్ళకి మాత్రం భిక్షకు వెళ్ళేవారట. అక్కడిక ఆయన వెళ్తూ ఉంటే ఆయన వెనుక మనం నడిచామేమో. అందుకే సాయి భిక్ష చేసే వేళ సాయి వెంట నడిచానేమో, సాయి భిక్ష చేసే వేళ సాయి వెంట నడిచానేమో, లెండి తోటకెళ్ళే వేళ గొడుగునే పట్టానేమో, అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూశానేమో. బాబా అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూశానేమో. పల్లకీ సేవ అద్భుతం అండి. గురువారం వచ్చిందంటే ఆ పల్లకీ సేవ చాలా అద్భుతంగా జరుగుతుంది. ముందే వెళ్ళిపోయి ముందంతా కూర్చునేస్తారన్నమాట. చావడి ముందు, దొరకాయ ముందు, దొరకామాయ ముందు చాలా అద్భుతంగా ఉంటుంది కదా. కాబట్టి చావడిలో ఉత్సవమందున పల్లకినే మోసానేమో, చావడిలో ఉత్సవమందున పల్లకినే మోసానేమో, చిరుచెమటలు సాయికి పట్టగా వీవెనతో విసిరానేమో, చిరుచెమటలు సాయికి పట్టగా వీవెనతో విసిరానేమో, అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూశానేమో. బాబా అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూశానేమో, ఆ సిరిడి గ్రామంలోన సాయిని సేవించానేమో, అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూశానేమో. సాయి పడుకున్నప్పుడు ఆయన పాదాలని కూడా కొత్త అదృష్టాన్ని కొంతమందికి ఇచ్చారు. దాంట్లో లక్ష్మీబాయి సిండే కూడా ఇచ్చారు. చాలా తక్కువ ఇచ్చారు ఆయన పాదాలని సృష్టించే అదృష్టం. వాళ్ళల్లో లక్ష్మీబాయి అమ్మ కూడా మన ఆడవాళ్ళు అవ్వడం మన గర్వకారం నిజంగా. ఎందుకంటే అక్కడ బాబా ఆడవాళ్ళని ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఎందుకంటే ఒక యోగి, ఒక భగవంతుడు ఎలా ఉండాలనో మనకందరికీ తెలియచెప్పడం కోసమేనండి. కాబట్టి ఆ లక్ష్మీబాయి ఎలా అడుగుతుందో అన్నట్లాగా అనిపించింది నాకు. సాయి పవలించిన వేళ పాదములే ఒత్తానేమో, సాయి పవళించిన వేళ పాదములే ఒత్తానేమో, అనుదినము సాయిని చేరి హారతులే పాడానేమో, అనుదినము సాయిని చేరి హారతులే పాడానేమో. ఏమని? साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, जाना तुमने जगत प्रसार सब ही झूठ जमाना, जाना तुमने जगत प्रसार सब ही झूठ जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, दासगन का अब क्या बोल दक गई मेरे रसना, दासगन का अब क्या बोल दक गई मेरे रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना అని పాడనేమో. నీ ఎదురుగా నిల్చొని బాబా నాకేం తెలుసు, సాయి బోధ చేసే వేళ పాదములే ఒత్తానేమో, సాయి బోధ చేసే వేళ పాదములే ఒత్తానేమో, సాయికి నే ఎదురుగా నిల్చుని కూర్చొని పారాయణ చేశానేమో. బాబా ఈరోజు సమాధి మందిర దగ్గర
ఎంతో ఆనందంగా మనం ఆయన తనివి తీరా చూసుకుంటున్నాం. పారాయణ హాల్కి వెళ్ళి పారాయణం గ్రంథమంతా ఆయన ఎదుట కూర్చొని మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రత్యక్షంగా అప్పుడు కూడా మనం ఉన్నామేమో మనకు తెలియదు కదా. అప్పుడు ధుని ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ధుని అప్పుడు బాబా ఉన్నప్పుడే వెలిగించారు కదా, ఆ ధుని ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అప్పుడు ఆ ధునిలో సమిధలు సవరిస్తూ ఉంటారు కదా. ధునిని వెలిగించిన వేళ సమిధలనే నందించానేమో. బాబా సమాధికి కూర్చున్నప్పుడు ధునిని వెలిగించిన వేళ సమిధలను అందించానేమో, ఊదిని తను పంచే వేళ కొసరి కొసరి అడిగానేమో. బాబా ఊది ఇస్తుంటాడు మూల నిల్చొని. ఎంత క్రమశిక్షణగా చూడండి, ఒక పక్క నిల్చొని వచ్చే పోయే భక్తులకి అందరికీ ఆయన మహాప్రసాదంగా ఆయన భోజనం పెట్టి వాళ్ళందరినీ తనివి తీరా ఆనందింపచేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని, ఒక పుట్టింటికి వస్తే ఒక తల్లి తండ్రి బిడ్డల్ని ఏ విధంగా ప్రేమిస్తారు, ఏ విధంగా వాళ్ళని మళ్ళీ వీడ్కోలుపలికి పంపిస్తారు. అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు 4 అడుగులు బాబా వెళ్ళి వేసి చక్కగా వాళ్ళకు ఊది నుదటం పెట్టి వాళ్ళకి ఊది కూడా చేతికి ఇచ్చేవారట బాబా వారు. చూడండి, మనం ఏం నేర్చుకోవాలి? మన ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథుల్ని అలా ప్రేమించాలి. అలా వచ్చినప్పుడు స్వాగతం, స్వాగతం సాయి, సుస్వాగతం సాయి, స్వాగతం సాయి, సుస్వాగతం సాయి, స్వాగతం సుస్వాగతం శరణాగతం సాయి అని పాడి మళ్ళీ స్వామి వెళ్ళేటప్పుడు కొన్ని అడుగులు వేసి పంపించేవారంటండి. అట్లా మనం కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథుల్ని స్వాగతం చెప్పి వాళ్ళు వెళ్ళేటప్పుడు వీడ్కోలు కొంత దూరం మనం కూడా నడిచి వెళ్ళి వీడ్కోలు పంపించారు. అంతేగాని సోఫాలో కూర్చొని అలాగే అమ్మా తర్వాత రా, పర్వాలేదు మళ్ళీ కలుద్దాం అని చెప్తే ఆ ఇంటికి మీరు ఎప్పుడు వెళ్ళొద్దండి. నిజం చెప్తున్నాను కదా. మీకు మీరు ఎవరింటికి వెళ్తే వీడ్కోలు పలకకుండా, అంటే కొంచెం 4 అడుగులు అన్నా సరే, అంత మరీ ఆరోగ్యం బాగాలేకుండా కథలు లేకుండా మంచంలో ఉంటే వాళ్ళతో తప్ప, ఎవరైనా ఇంట్లో ఆనందంగా తిరుగుతూ వాళ్ళు ఉండేవాళ్ళు మనకు 4 అడుగులు వేసి, కనీసం అపార్ట్మెంట్ అయితే లిఫ్ట్ దాకా వచ్చి, లేదా అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ అయితే కనీసం బయట గేట్ దాకా వచ్చి మీరు వెళ్ళేంత వరకు కనుమరుగు అయ్యేంత వరకు వాళ్ళకి చూసి వాళ్ళని విడలేక విడిపోతున్నాం అన్న భావన వాళ్ళలో కలగాలి, వాళ్ళలో కలగాలి. అప్పుడు ఆ ఫీలింగ్స్ మనకు కనిపించిపోతాయి. వీళ్ళు మన ఇంటికి వస్తే ఎంత ఆనందంగా పంపిస్తున్నారని మనకే తెలిసిపోతుంది. మనం వెళ్తే వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారని మనకే తెలిసిపోతుంది. ఎవరైనా అలా మంచం మీద కూర్చొని లేదా సోఫాలో కూర్చొని అలాగేనమ్మా అని చెప్పేవాళ్ళు ఇళ్ళకి కూడా మీరు వెళ్ళనే వెళ్తాను. నేను మీకు చెప్తున్నాను, తిట్టినా మీరు పర్వాలేదు, ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు కూడా చెప్పాను కదా, ఎవరైనా మంచం మీద నుంచి లేగలేకుండా అనారోగ్యంగా ఉండి వాళ్ళకు తప్ప, వాళ్ళ పాపం వాళ్ళు మనకు అంటే మనం వెళ్ళాం వాళ్ళని చూడడానికి, కాబట్టి వాళ్ళు అలా చేయవాళ్ళని ఆశించద్దని. కానీ కొంతమంది బాగా ధనవంతులు డబ్బులున్న వాళ్ళు చేసే పని అదే అనమాట. ఎందుకంటే మనం ఏదో లేకుండా వెళ్తాం. ఎంత ధనవంతుడైనా సరే భగవంతుడి ముందు తల వంచాల్సిందేనండి. ఎంత ధనవంతుడైనా సరే అతిథి వస్తే గౌరవించాల్సిందేనండి. ఎవరైనా సరే వాడు ఉన్నవాడా లేనివాడా అని కాదమ్మా. కాబట్టి అలా చేయాలి. ఏముందండి, ఎవరు తిండి వాళ్ళే తింటారు, ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. దానికి మనకేమి ఇదేం లేదన్నమాట. మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం అంతే. అది చెప్పారు, అది అంటున్నాడు ఇక్కడ. ఊదిని తను పంచే వేళ కొసరి కొసరి అడిగానేమో, అప్పుడు నేనున్నానేమో, నా సాయిని చూశానేమో, ఆ సిరిడి గ్రామంలో నా సాయిని సేవించానేమో. ఇంకా ఆ యొక్క మసీదులో ద్వారకమ్మాయిలో అందరూ వెళ్ళిన తర్వాత శుభ్రం చేస్తూ ఉంటారండి. అప్పుడు ఇప్పుడు కూడా రాత్రి హారతి అంతా పడుకొని హారతి అయిపోతుంది కదా, పౌలిక సేవ హారతి, సేజ్ హారతి. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ద్వారకమ్మాయిలో మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఊడ్చచ్చు. కాబట్టి శుద్ధి చేయొచ్చు. అక్కడంతా ఒక వస్త్రం తీసుకొని నీట్గా ఇలా తోస్తూ ఉంటారు. సోపు వాటర్ వేసి ఇలా నీట్గా శుభ్రం చేస్తూ ఉంటారు. ఎంతమందో పాదాలు నడుస్తూ ఉన్నాం కదా, అక్కడ మురికి పట్టి ఉంటాయి. కాబట్టి అవన్నీ శుభ్రం చేస్తూ ఉంటారు. అందుకని జనులంతా మరలిన వేళ మసీదునే ఊడ్చానేమో, జనులంతా మరలిన వేళ మసీదునే ఊడ్చానేమో, సాయి తనువు వదిలిన వేళ కన్నీరే కార్చానేమో, సాయి తనువు వదిలిన వేళ కన్నీరే కార్చానేమో.
సాయిబాబా శరీరం వదిలినప్పుడు మనం అక్కడ లక్ష్మీబాయి సిండే గాను ఇంకా అక్కడ కొంతమంది చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్లో ఉన్నామేమో, లేకుంటే కనీసం ఒక ఈగగా, ఒక దోమగా, ఒక చీపురుగా ఆయన ఉన్నామేమో అక్కడ, మనకు తెలియదు కదా. అవి కూడా బాధపడి ఉంటాయి. ఆ నేల తల్లి కూడా బాధపడి ఉంటుంది. ఏమనంటే, నా బిడ్డడు ఏడని మసీదు మాత ఏడ్చింది. బాబా ఇంత దుఃఖము అయ్యో అంధకారము, ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని సిరిడీపురము, సాయినాథుడు లేని సిరిడీపురము. అది బాబా లేకుండా ఎక్కడికెళ్ళాడండి? అనంత చైతన్యం, అనంత విశ్వం. కానీ శరీరంతో వచ్చారు కాబట్టి ఆ శరీరం అయితే లేదు. కానీ బాబా ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ ఏ యుగంలో యుగం మారినా సాయిబాబా ప్రేమ మారదు, సాయిబాబా యొక్క విశిష్ట అవతారం మారదు. మనమంతా ఎన్ని జన్మలైనా సరే సాయి భక్తులు కానీ, దత్త భక్తులు కానీ, భగవద్ భక్తులు కానీ మనం అందరం ఉండి సేవించి తరించాలని, బాబా నేను నీ బిడ్డగానే ఉండాలి, నీ భక్తురాలుగానే ఉండాలి, నీ సేవకురాలుగానే ఉండాలి, ఆ సీడీలకి మళ్ళీ మళ్ళీ నేను రావాలి, ఎక్కడ ఉన్నా సరే నీ పేరుని తలుస్తూనే ఉండే అదృష్టాన్ని ఏ జన్మకైనా కాదు, ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా మరు జన్మకైనా నేను అలాగే నీ బిడ్డగానే బ్రతకాలి బాబా అని మనస్ఫూర్తిగా మనం అందరం ఒక్కసారి ఆ సాయిని ధ్యానిద్దాం. జై గురుదేవ దత్తమ్మ.